డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల్లో సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ తన రూటు మార్చుకొని జాక్ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జాక్ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇక జాక్ సినిమాలో హీరోగా సిద్ధు నటిస్తే హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటించింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా ప్రకాష్ రాజ్, వికే నరేష్, రాజేష్ కట్టర్, రాహుల్ దేవ్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకి ఎడిటర్ నవీన్ నూలి పనిచేశారు. ఇక సినిమాటోగ్రఫీ విజయ్ కే చక్రవర్తి, ఇక నిర్మాతగా BVSN ప్రసాద్ నిర్మించారు. ఇక జాక్ సినిమా కథ చూస్తే ఫాబ్లో నెరేడా అలియాస్ జాక్ అంటే హీరో సిద్ధు జొన్నలగడ్డకు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయి దేశాన్ని కాపాడాలని కలలు కంటూ ఉంటాడు. అందుకే ఇంటర్వ్యూ కూడా వెళ్తాడు. కానీ అక్కడి నుంచి రిజల్ట్స్ రాకముందే దేశం కోసం రంగంలోకి దిగుతాడు. అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు జాక్ తండ్రి నరేష్. అలా భానుమతి అంటే హీరోయిన్ వైష్ణవి చైతన్య జాక్ జీవితంలోకి వస్తుంది. ఇక అప్పటి నుంచి హీరో ప్రతి మూమెంట్ ని ఫాలో అవుతుంటుంది భాను. ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ చేయడానికి నుజీఫర్ రెహమాన్ ఈ పాత్రను రాహుల్ దేవ్ పోషించాడు. ఇతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక తన దగ్గర నుంచి 4 టెర్రరిస్టులను భారతదేశానికి పంపిస్తాడు. మరోవైపు ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి రా ఆఫీసర్ మనోజ్ ఈ పాత్రను ప్రకాష్ రాజ్ పోషించారు. మనోజ్ రంగంలోకి దిగుతాడు. కానీ జాక్ రావడంతో వాళ్ళ ప్లాన్ అంతా పాడవుతుంది. ఇక అక్కడి నుంచి కథ ఏం జరిగింది, ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మాత్రం స్క్రీన్ మీద చూడాల్సిన అంశం. ఇక ఎవరు ఎలా చేశారు, ఎలా స్క్రీన్ ప్లే ఎలా ఉందో చూసుకుంటే కనుక క్యారెక్టరైజేషన్తో ఆడే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులోనూ స్పై బ్యాక్ డ్రాప్ సినిమా అంటే స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. ఓ టెర్రరిజం గ్రూప్ ఇండియాపై అటాక్స్, రా ఏజెంట్స్ను వాళ్ళు అడ్డుకోవడం, ఇది ప్రతి స్పై థ్రిల్లర్లోనూ కామన్ కథే. కానీ దాన్ని ఎలా తెరకెక్కించామనేది ఇంపార్టెంట్. అందులో జాక్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని అనిపించింది. ఎందుకంటే బేసిక్ కథ రాసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఎందుకంటే అంతకంటే బేసిక్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తీశాడు. వాళ్ళు రా ఏజెంట్సా అన్న సందేహం కలిగేలాగా ఉన్నాయి కొన్ని సీన్స్. ఇక మరోవైపు జులైలో అల్లు అర్జున్ లాగా వాళ్ళకంటే ముందే హీరో అన్ని కనిపెట్టేస్తూ ఉంటాడు. అదేంటి అంటే ప్యాషన్, దేశం అసలే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందంటాడు. ఇక లాజిక్ లేని సీన్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. బొమ్మరిల్లు భాస్కర్ కమర్షియల్ రూట్ లోకి వచ్చాడనుకున్నాడు, కానీ పరమ రొటీన్ సినిమా తీస్తాడు అనుకోలేదు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే ఎంతో బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్కి అయితే కనుక ఇది నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి స్క్రీన్ ప్లేతో జాక్ సినిమాను చూడడం అయితే కనుక కొంచెం కష్టం అనిపిస్తోంది. అయినా కూడా అక్కడక్కడ తన ఎనర్జీతో సినిమాను కాపాడడానికి చాలా ట్రై చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇక నటనాపరంగా చూస్తే సిద్ధు జొన్నలగడ్డ గురించి ఏం చెప్తాం, సిద్ధు ఇంకా టిల్లు క్యారెక్టర్లోనే ఉన్నాడు అనిపించింది. కథ మారిన క్యారెక్టరైజేషన్ మాత్రం అక్కడే ఆగిపోయింది అన్నట్టుంది. సిచ్యుయేషన్తో సంబంధం లేకుండా సింగిల్ లైనర్స్ వేస్తూనే ఉన్నాడు. నటన పరంగా బాగానే చేశాడు, కానీ అన్నిసార్లు అదే అంటే వర్కౌట్ అవ్వదు కదా. కొన్నిసార్లు అవి బాగుంటాయి, కొన్నిసార్లు అస్సలు బాగలేవు. ఇక ప్రకాష్ రాజ్ పర్లేదనిపించింది. ఇక వైష్ణవి చైతన్యకు మరో కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ పడింది. ఇక టెక్నికల్ టీంని చూస్తే కనుక జాక్ సినిమాకు 3 సంగీత దర్శకులు పనిచేశారు. కానీ పాటలైతే అంత పెద్దగా ఎక్కవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాగానే చేశాడు, కానీ ఆయనకు కథ సహకరించలేదని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రిచ్గా ఉంది. నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. కథకు తగ్గట్లు ఖర్చు చేశారు, కానీ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం తనకు వచ్చిన అవకాశం యూజ్ చేసుకోలేదనే చెప్పవచ్చు. రొటీన్ కథతోనే మరోసారి బొమ్మరిల్లు భాస్కర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడని చెప్పొచ్చు.